రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్లోనూ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ కూడా సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలోనూ ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖపట్నం, పాత వాల్తేరు డివిజన్లో కొంత భాగం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో గుంతకల్ డివిజన్కు కొంత కోత పడింది. ఇకపై రాష్ట్రంలో రైల్వేకి సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా సికింద్రాబాద్, భువనేశ్వర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలోని పరిష్కారం లభించనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రైల్వే బోర్డు ఏర్పాటుకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్గా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. యాదీపిక, కొన్ని సంవత్సరాలుగా ఏదైతే విశాఖకి సంబంధించి ప్రత్యేక డివిజన్ కోరుతున్నటువంటి అంశానికి సంబంధించి గతంలో కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ నుంచి దీనికి సంబంధించి ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి పరిష్కారం అయితే లభించలేదు. ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర వాసులకి సంబంధించినంత వరకు కూడా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధం లేకుండా ఏదైతే డివిజన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో స్పెషల్ డివిజన్ ఏర్పాటుకి సంబంధించి విశాఖ వాసులకి సంబంధించినటువంటి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరినట్లుగా అయింది. దీనికి సంబంధించి ఏదైతే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించినటువంటి విషయంలో కదలిక వచ్చిందని భావించాలి. దీనికి సంబంధించి ఈ నెల ఏదైతే గత నెల 8వ తేదీ PM మోడీ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ స్పెషల్ డివిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే వాల్తేర్ రైల్వే డివిజన్లో కలిసి ఉండేటువంటి డివిజన్ బయటకు వచ్చి ప్రస్తుతం దీనికి సంబంధించినంత వరకు కూడా స్పెషల్ విశాఖ రైల్వే జోన్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 5 ఏళ్ల క్రితం మోడీ ఏదైతే విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తాము, విశాఖ కేంద్రంగా ఒక జోన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అడుగులైతే పడలేదనే చెప్పుకోవాలి. దీంతో పాటుగా జోన్ ఏర్పాటులో భాగంగా ఏదైతే 130 సంవత్సరాలుగా రన్ అవుతున్నటువంటి వాల్టేర్ డివిజన్ రద్దు కూడా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ రైల్వే జోన్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు అనేక సార్లు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి పార్లమెంట్లో ఎంపీలంతా కూడా అనేక మార్లు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు. అయినప్పటికీ కూడా విశాఖ రైల్వే జోన్ అనేది సాధించుకోలేకపోయారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే రైల్వే జోన్ అంశాన్ని అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా ఎంపీలు ప్రత్యేకంగా విశాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఒక దృష్టి సాధించడమే కాకుండా ఏదైతే అమరావతి రాజధానితో పాటుగా విశాఖపట్నం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే చొరవ చూపిస్తుందో కేంద్రం, దీనికి సంబంధించి కూడా ఈ స్పెషల్ రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించినటువంటి అంశం తాజాగా తెరపైకి రావడంతో దీనికి సంబంధించినంత వరకు కూడా విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఏదైతే విజయవాడ కేంద్రంగా నడుస్తోంది, దాంతో పాటుగా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధం లేకుండా విశాఖకి సంబంధించి వాల్తేర్ డివిజన్ నుంచి బయటకు వచ్చి స్పెషల్ విశాఖ జోన్కి సంబంధించినటువంటి రైల్వే జోన్ అని అయితే ప్రకటించడము, అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే సహకారంతోనే ఇది సాధ్యమైనట్లుగా భావిస్తోంది. దీంతో పాటుగా ఈ రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఆల్రెడీ PM శంకుస్థాపన కూడా చేసిన నేపథ్యంలో రైల్వే జోన్కి సంబంధించినటువంటి అన్ని కూడా అంటే పనులన్నీ కూడా చకచక అయితే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఏదైతే 5 సంవత్సరాల నుంచి మోడీ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు అనే దిశగా ఉత్తరాంధ్ర వాసులకి ఇది చిరకాల వంచగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు విశాఖ రైల్వే జోన్ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరినట్లుగా అయింది. దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కాంతి.